రశ్మ్యధికరణము రశ్మి అధికరణము అంటే సామాన్యంగా జనుల్లో ఉత్తరాయణ కాలంలోనే పోవాలి, పొగలే పోవాలి, వాడు దక్షిణాయన కాలంలో పోయాడంటే వాడికి మంచి గతి లేదు అనేటువంటి భ్రమలు ఉన్నాయి. ఏమన్నా అంటే భీష్ముడు దక్షిణాయన వచ్చేంత వరకు ఉన్నాడు, అదో పెద్ద ఉదాహరణ. ఉత్తరాయణం వచ్చేంత వరకు దక్షిణాయనలో పోయిన. కానీ ఇక్కడ ఉపాసకుడు ఆ ఉపాసన చేసిన శక్తి ద్వారా ఒకవేళ దక్షిణాయనంలో పోయాడు అనుకోండి, కానీ వాడిది ఉత్తరాయణ మార్గం పోవలసింది. ఈ దక్షిణాయన అభిమాని దేవత ఆ ఉత్తరాయణ వచ్చేందుకు వాడిని ఉంచుకుని ఆ ఉత్తరాయణ రాగానే వాడికి ఇచ్చేస్తుంది. అదేవిధంగా రాత్రి పోయాడు, ఆ రాత్రి అభిమాని దేవత పగదేవతానికి ఇచ్చేస్తుంది. శుక్లపక్షంలో పోవాలి, కృష్ణపక్షంలో పోయాడు, ఇది వాడు ఎవడికి ఏది అధికారమో అది తప్పకుండా దొరికి తీరుతుంది. అంతేకాని లోక సామాన్య విచారణ ద్వారా వాడు దక్షిణ మార్గంలో పోయాడు, ఇంత మంచి ఉపాసకుడు, వాడికి మంచి గతి లేదని చెప్తారే, ఇవన్నీ భ్రమపూర్వకములు. అహానీయేవ దీనికి ముందు మన సంగతి ఉపజీవక భావ సంగతి. విషయం ఏమిటి అంటే చచ్చిపోయిన తర్వాత ఉపాసకుడికి కలిగేటువంటి గతి, వాడు ఏ మార్గంలో పోతాడు అన్నది ఇక్కడ విచారిస్తాము. తరువాత సంశయం ఏమిటి అంటే పొగలు చచ్చాడు, అందుకని సూర్యరశ్మిని పొందుతాడు. మరి రాత్రి చచ్చిన వాడు కూడా అలాగే సూర్యరశ్మిని పొందగలడా అన్న సమస్య. పూర్వపక్షం అంటాడు రాత్రి సూర్యరశ్మి లేదు, అందుకని రాత్రి చచ్చిన వాడు అందుకని దినంలో పోయిన వాడే సూర్యరశ్మిని పొందుతాడు, రాత్రి చచ్చిన వాడు సూర్యరశ్మిని పొందడు. అప్పుడు సిద్ధాంతం అంటాడు ఈ రశ్మి, ఈ నాడులు, సూర్యరశ్మి తర్వాత మనలో ఉన్న నాడులు, తర్వాత ఒక చోట అది ఎక్కడో నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, ఈ నాడులున్నాయే, ఈ నాడులలో ఆ సూర్యరశ్మి ద్వారా అనేక రంగులున్నటువంటి ఈ రసాలన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. అది దాని వివరణ ఉంది, ఎక్కడో నాకు తెలియదు. అందుకని లలితా సహస్రనామలో ఇక్కడ ఉపనిషత్తులో వచ్చింది బాబు. ఇప్పుడు మీరు మంచి ఎండలో వెళ్ళారనుకోండి, పిత్తం పెరిగిపోతుంది, తలకాయ తిరుగుతుంది అంటే ఏంటి? ఆ రశ్ములు ఈ నాడుల్లో ఉన్న రసాన్ని ఉత్తేజితపరిచాయి, అంతే కదా. అదేవిధంగా రాత్రిపూట నాడులు లేకపోయినా రశ్మి లేకపోయినా నాడులు ఉన్నాయి కదా. అందుకని ఈ రశ్ములకి నాడికి సంబంధమే కానీ రాత్రికి పొగలకి ఏమీ సంబంధం లేదు. రశ్మి మరియు నాడుల సంబంధము జీవన పర్యంతం ఉండి తీరుతుంది ఆయన. అందుకని ఎందుకు ఎలాగా అంటామేమో, ఎండాకాలంలో రాత్రిపూట కూడా దేహతాపం తెగ పెరిగిపోతుంది, ఒక్కబోసేస్తుంది, నిద్ర రావట్లేదు అంటాం. ఇప్పుడంటే ఏసీలు వచ్చాయి, అంత ముందు కాలంలో ఎక్కడ ఏసీలు,
మూడో డాబా పైన ఎక్కడో ఎక్కి రాత్రి 12 వరకు విసుకుంటూ పడుకునేవాడు. అందుకని ఈ అహోరాత్రములు ఈ జీవాత్మకి రశ్మితో సంబంధం చెప్పారు నాడుల ద్వారా. అందుకని రాత్రిపోయిన వాడు సూర్యరశ్మి పగలు రశ్మిని పొందుతాడు. ఎందుకంటే ఆ మార్గం ద్వారా పోవాలి ఉపాసకుడు. అందుకని అది ఏవైతే వాడికి మార్గాలు చెప్పారో పగలు శుక్లపక్షము, ఉత్తరాయణము, తర్వాత మాసము, మాసాల నుంచి ఉత్తరాయణము, ఉత్తరాయణం నుంచి సూర్యుడు, సూర్యుడు నుంచి చంద్రుడు, ఇలాగా ఆ చంద్రుడి నుంచి చంద్రుడికి కారణం వరుణుడు, వరుణు నుంచి విద్యుత్తు, విద్యుత్ లోకానికి వెళ్ళిన తర్వాత ఆ మానవ పురుషుడు వచ్చి వాడిని తాళమేళాలతో తీసుకుపోతాడు బ్రహ్మను. అది ఇప్పుడు చెప్తాడు, మరి ఇక్కడ ఉందో లేదో మనకు తెలియదు. సరే, ఇదేమిటి? రశ్మధికరణం. అహని ఏవ మృతో రశ్మీని రశ్మీని యాతి నిశ్యపివ. అంటే పగలు చచ్చిన వాడే ఆ రశ్మును సూర్యరశ్మును పొందుతాడా? యాతి నిశ్యపివ. రాత్రి చచ్చినవాడు కూడా ఆ రశ్మిని పొందుతాడా? నిశి సూర్యరశ్మి అభావ. రాత్రిలో సూర్యరశ్మి లేదు, అందుకని రాత్రిలో చస్తే వాడి రశ్మిని పొందడు. అహని ఏవ యాతి తత్ రశ్మీన్ తం రశ్మీన్. అందుకనే పొగ చేస్తేనే వాడికి ఉత్తరాయణము సూర్యరశ్మి ప్రాప్తి రశ్ములు. యావద్దేహం రశ్మినాడియోర్యోగో. ఎంతవరకు నీకు జీవితం ఉందో అంతవరకు ఈ నాడులకి ఈ రశ్మికి సంబంధం ఉంది. గ్రీష్మ క్షపాస్వపి. ఆ గ్రీష్మకాలంలో కూడా రాత్రిపూట నీకు ఆ తాపం తెలుస్తూ ఉంటుంది. దేహదాహాత్ సుతత్వాచ్చ. ఇప్పుడు ఏమిటైంది? ఆ గ్రీష్మకాలంలో రాత్రి కూడా నీకు శరీరంలో వేడి కనిపిస్తోంది. అందుకని ఏమిటి దీని ద్వారా ఏమిటి చెప్తావు? రాత్రి అయినప్పటికీ నీ నాడుల్లో ఆ రశ్మి యొక్క వేడి ఉంది కనుక. తరువాత దేహదాహాత్ సుతత్వాచ్చ రశ్మి నిశ్యపి యాతి అసౌ. రాత్రి చచ్చిన వాడు రశ్మి ద్వారానే పోతాడని దీంట్లో ఏమి సందేహం లేదు. అథ ఏతియోరేవ రశ్మిభిర్ ఊర్ధ్వమాక్రమతే. ఆ ఉపాసకుడు ఈ రశ్ముల ద్వారా ఇది మూర్ధన్యనాడ్యాం నిర్గతస్య రశ్మి సంబంధ శ్రూయతే. మూర్ధన్య నాడి పోతాడని చెప్పాడు ఉపాసకుడు. దాని తర్వాత ఎక్కడ పోతాడు? రశ్ములు. సత్య అహనీయవ మృతస్య సంభవతి నతు రాత్రౌ అని పూర్వపక్షి. వీడంటాడు రశ్మి నాడియో సంబంధ యావత్ దేహ భావి. ఎంతవరకు దేహంతో అంతవరకు ఈ రశ్ములకి నాడులకి సంబంధం ఉంది నాయన. గ్రీష్మ నిశాసు దేహదాహ ఉపలభ్యతే. ఆ వేసవికాలంలో రాత్రి కూడా దేహతాపము మనకి అనుభవంలో ఉంది. ఋత్వంతరేషుతో ప్రతిషిద్ధత్వాత్ అనుపలంభ. మిగిలిన ఋతువుల్లో మనకు అది కనిపించట్లేదు. శృతిశ్చ రశ్మి నాడ్యోర్ అవియోగం దర్శయతి. స్మృతుల్లో ఈ రశ్ముల యొక్క నాడుల యొక్క సంబంధము అవియోగం, నా వియోగం, వియోగము లేదు అని చెప్తుంది. అంటే సంబంధం ఉంది అని చెప్తుంది. అముష్మాదాదిత్యా ప్రత్యాయంతే తాసు నాడీ సుషుప్త ఆభ్యో నాడీభ్య ప్రదాయంతే. అముష్మాద్ ఆదిత్యాత్ ప్రత్యాయంతే. ఆ రశ్ములు ఆ నాడి నుండి వెలువడుతున్నాయి. తాసు నాడీ సుషుప్త. ఆ రశ్ములు ఈ నాడులలో వ్యాపిస్తున్నాయి. తర్వాత
ఆభ్యో నాడిభ్య ప్రతాయంతే, ఈ నాడుల ద్వారా మళ్ళీ ఆ రశ్ములు అక్కడికి పోతాయి. తే అముష్మిన్ ఆదిత్య సుప్త, ముందు రశ్ములు నాడిలోకి వచ్చాయి, నాడిలోకి వచ్చిన రశ్ములు మళ్ళీ వెళ్ళి ఆదిత్యంలో లీను కలుస్తాయి, తృప్తి అలాగే ప్రతిష్ఠితం అంటే ప్రవేశితం అవుతాయి. ఇది తస్మాన్ నిశ్యపి మృతో రశ్మిన్ యాతి, రాత్రి తెచ్చిన రశ్మిని పొందుతాడు నాయన ఉపాసకుడు, నువ్వేం కంగారు పడద్దు. ఇక్కడ కొంతమంది తెలిసిపోతుంది. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఒక ఆయన మా ఉత్తరకాశీ కైలాస ఆశ్రమంలో ఉండేవాడు, పేరేది మర్చిపోయాను. ఆయన చెప్పాడు, రేపు ఏకాదశి, నేను పొద్దున్న స్నానం చేసి తలుపు వేసేసుకుంటాను, ఏకాదశి రోజుని వదిలిపెట్టాలని సంకల్పం. మీరు మర్నాడు పొద్దున్న వరకు తలుపు తీయదు. స్నానం చేసి తడిబట్టలతో కూర్చున్న మనిషి అలాగే పోయాడు ఏకాదశి. చూడు, ఈ బృహదారణ్యకానికి మహారాష్ట్రలో మరాఠీలో పూర్తిగా వ్యాఖ్య రాశారు, భాషంతో. చాలా పెద్ద పండితుడు. లేదు, ఆయన అనుకున్నాడు, ఆయన సంకల్పం, నేను ఏకాదశి రోజు వదిలిపెడతాను, వదిలిపెట్టాడు. అంటే వాళ్ళు ఎంత తీవ్ర సాధన చేసి ఉండాలి, ఆ మనస్సుని ముందు పంచభూమి షష్ఠభూమి, ఆ తర్వాత కదా మరి ఇంకా ఆ సత్వభూమిలోకి తీసుకెళ్ళి సుష్మ నాడు దాకా పంపించాడు. అందుకని ఎంతో అభ్యాసం చేసి ఉండాలి కదా. రాత్రులు చేసేవాడో పొగలు చేసేవాడో, అది ఎప్పుడు ఏమి చేసేవాడో మనకు తెలియదు. ఇలా చాలామంది చెప్పిపోతారు. ఇంకో గృహస్థుడు శరణపూర్లో ఉండేవాడు, వాడు వెళ్ళి బట్ట కొని తెచ్చుకున్నాడు. 2 మీటర్ల బట్ట, తెల్ల బట్ట, 2 తెల్ల బట్ట తెచ్చుకుని చెప్పాడు, నేను పోతాను అని చెప్పి ముందర అందరినీ అడిగాడు. అందరి భోజనాలు అయ్యాయా ఇంట్లోవాడు అని చెప్పి, నేను పోతున్నానని చెప్పి ఆ బట్ట కప్పుని తెచ్చుకో. అది గృహస్థుడు మళ్ళీ మరి ఏ ఉపాసన చేసేవా. ఇది ఇప్పుడు మనం చూసాం కదా, దేంట్లో శంకరాచార్య శంకర దిగ్విజయంలో తండ్రి కూడా ముత్తి వచ్చి వాడికి చెప్తాడు, నువ్వు పోతున్నావు, నువ్వు ఇవాళ ప్రార్థన చేసుకున్నావా లేవా అని అడుగుతాడు. ప్రార్థన చేసుకుంటా అన్నాడు, నేను పోతున్నానని చెప్పేసి పోతాడు. దహర విద్యతో క్షణాల భస్మ చేసి వెళ్ళిపోతారు కదా. దహర విద్యతో అలా శరీరాల్లో క్షణాల భస్మం చేసేసి వెళ్ళిపోతారు కదా. మొన్న ఇక్కడికి వస్తూ ఉండేవారు ప్రతి సంకల్పం. అది అంటే ఎంతో ఉపాసన చేస్తూ ఉండాలి, బయట వాళ్ళకి కనిపించకపోయినా. ఉపాసన అనేది బాహ్యంగా కనిపించకపోయినప్పుడు కూడా కొంతమంది చెప్పేసి వెళ్ళిపోతారు, నువ్వు వెళ్తున్నాను. అది కాదు, ఆ ఉపాసన బలం ద్వారానే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది.
అంటే ఒక్కోసారి ఉపాసన బయటికి కనిపించకపోయినా చెప్తారు మనస్సు శుద్ధంగా ఉండేటప్పుడు చెప్తారు. లేదు వాళ్ళు బయటకు చేయకపోవచ్చు, ఏదో ఒకటి ఆంతరంగా ఏదో ఒకటి చేసుకుంటున్నారు. అంతఃకరణ శుద్ధి అనేది అంతఃకరణ శుద్ధి పూర్తి శుద్ధి. అందుకే అంటారు ఏమి తెలిసినోడికి ఆకాశమరణం అన్నీ తెలిసినోడికి అమాస్మరణం. ఏమి తెలిసినోడికి ఆకాశమరణం అన్నీ తెలిసినోడికి అని తెలిసిన వాడికి అమావాస్య మరణం. ఇప్పుడు అదే చెప్పాను కదా, అమావాస్యలో చచ్చినా పర్వాలేదు, ఆ పూర్ణిమ వచ్చేంత వరకు వాడిని అట్టే పెట్టుకుంటాడు వాడు. అదే ఇప్పుడు జరుగుతున్నది. సరే, రశ్మి అనుసారి అవిశేష శ్రవణాత్ అంటే ఏం విశేషం ఏమి చెప్పలేదు కనుక రాత్రో అహనివా మృతు, రాత్రి చచ్చినా పొగలు చచ్చినా రశ్మి అనుసారి భవేత్, వాడు ఆ సూర్యరశ్ముల ద్వారానే పోతాడు. నిశినేతి చేన్న సంబంధస్య యావత్ దేహభావిత్వాద్ దర్శయతి చ. నిశినేతి చేన్న సంబంధస్య యావత్ దేహభావిత్వాద్ దర్శయతి చ. నిశినేతి చేన్న సంబంధస్య యావత్ దేహభావిత్వాద్ దర్శయతి చ. పూర్వపక్షి అంటాడు రాత్రి పోతే రశ్మి ప్రాప్తి ఉండదురా బాబు అంటే, సిద్ధాంతం అంటాడు చేతన సంబంధస్య యావత్ దేహభావిత్వాత్, ఈ రశ్ముల యొక్క నాడుల యొక్క సంబంధము జీవితాంతం వరకు ఉంటుంది. అలాగే శుద్ధిలో కూడా చెప్పారు నాయన దర్శయతి చ. నాడీ రశ్మి సంబంధస్య యావత్ దేహభావిత్వాత్. ఒకటి అముష్మాదాదిత్యాత్ ప్రతాయంతే, ఇప్పుడు చదివాం కదా, అముష్మాదాదిత్యాత్ ప్రతాయంతే తాసు నాడీషు సుప్త ఆభ్యో నాడీభ్య ప్రతాయంతే తే అముష్మిన్ ఆదిత్యే సుప్తా. ఆ రశ్ములు అక్కడ బయలుదేరి నాడుల్లోకి వస్తాయి, నాడి నుంచి మళ్ళీ సూర్యుల్లోకి వెళ్ళిపోతాయి. చూడండి, అందుకని ఈ నాడీ సంబంధము ఈ రశ్మి సంబంధము యావత్ జీవితం ఉంటుంది. రాత్రి చచ్చాడు ఇంత అపరాధం వల్ల ఆ విద్వాంసుడికి ఆ ఊర్ధ్వగమనం లేదని చెప్పడానికి లేదు. విద్య తర్వాత ఉపాసన ఫలితముగా ఫలితంగా వాడు ఆ రశ్ములకు సంబంధమయ్యి అలాగే పోతాడు కదా. అందుకనే రాత్రి అభిమాని దేవత, తర్వాత పొగలభిమాని దేవత, పక్షాభిమాని దేవత, ఆ తర్వాత మాసాభిమాన దేవత, అయనాభిమాన దేవత, సంవత్సరాభిమాన దేవత, తర్వాత సూర్యాభిమాన దేవత, చంద్రము, వరుణుడు, విద్యుత్తు. ఇంకా మధ్యలో ఏమైనా ఉంటే ఉండొచ్చు, నాకు గుర్తున్నది ఇంతవరకు. విద్యుత్తు నుంచి బ్రహ్మం. ఈ రశ్మి అంటే ఆదిత్య రశ్మి అంటున్నారు కదా, అంటే సూర్యుడు యొక్క రశ్మి, అంటే అది దైవతము ఏమిటి? అది దైవత్వము, ఇక్కడ అధ్యాత్మము రెండు. అధ్యాత్మం నాడుల్లో ఉన్నటువంటి రసాల్ని. అందుకనే ఇప్పుడు చూడు, ఈ భాగంతి 8, 6, 2 చాందోగ్యం
8 మూలం మూలమే స్వామిజీ. ఇందులో లేదు. నా దాంట్లో స్వామిజీ వేరే చాందోగ్యవాది చాందోగ్యోపనిషత్తు మూలంలో దీని తర్వాత చూడు ఆ రంగులన్నీ చెప్తారు. ఇవి అది మరి ఆ భాగం చదివింది గుర్తుంది కానీ ఎక్కడొచ్చిందనేది గుర్తులేదు. అవి రెండు మళ్ళీ కలిస్తే ఇంకో రంగు, తర్వాత సత్తం ఉంటే ఈ రంగు ఏవో చెప్తాడు. నలుపు, ఎరుపు, తెలుపు, పసుపు, ఆకుపచ్చ. సంధ్య అంటే ఎగ్జాక్ట్గా అదే మూమెంట్లో పోతాడని కాదు. వాడికి ఏది అధికారం, వాడు ఉత్తరాయణ అధికారం ఉంటే వాడు పగల వరకు అట్టి పడతాడు. 8, 6 స్వామిజీ. 8, 6, 2 తర్వాత హృదయాకాశ 2లో చెప్పమంటారా? ఒక విస్తారమైన రాజమార్గము ఒకవైపున సమీపమందరి గ్రామమునకు వేరొక వైపున దూరం నందల గ్రామమునకు ఎట్లు 2 గ్రామములకును మార్గమయ్యున్నదో అట్లు విస్తారములైన సూర్యకిరణములు ఆ ఆదిత్యలోకమును ఈ పురుషలోకమును గూర్చి పోవుచున్నవి. ఆదిత్యుని యందుండి బయలుదేరి ఈ పురుష నాడుల యందు జొచ్చుచున్నవి. మరలా అవి ఈ నాడుల్లో నుండి బయలువెడలి వ్యాపించి ఆదిత్యుని చేర్చున్నవి. ఈ పురుషుడు సుషుప్తి దశయందు కరణములనిగిన వాడై బాహ్య విషయముల వలన కలిగిన కాలుష్యము లేనివాడై ఎప్పుడు స్వప్నమును అనుభవింపక ఉన్నాడో అప్పుడు పైన చెప్పిన నాడుల మార్గముగా హృదయ కమలమును చేర్చున్నాడు. అప్పుడు వాని పాపము తాకుట్లేదు, తేజస్సంపన్నుడగుచున్నాడు. ఒక పురుషుడు అబలమును అనగా మరణ సమయమును నాడుల గురించి ముందు చెప్పాడు. నాడులో ఆ నాడుల రంగులు, అందులో ఉన్నటువంటి ఆ నాడులో ఉన్న రసం యొక్క రంగుల విశేషాలు చెప్తాడు. వదిలే మన ఇంటికి తెలుసుకున్నాం చాలు, మేము ఇంటికి వెళ్ళి చదువుకున్నాం. అచ్చా దక్షిణాయనాధికరణము